శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో కూడా మనం 286 అధ్యాయాలు పూర్తి చేసి 287వ అధ్యాయంలోని 28వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 29వ శ్లోకంను కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంత రామ వందే లంకా వేంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అబ్రువన్వాతి సురభిః గంధః సుమనసాం శుచిః తథైవాన్ వ్యాహరన్ భాతి విమలో భానురంబరే. పవిత్రమైన మనోహరమైన పూల వాసన ఎవరు చెప్పకుండానే అంతటా వ్యాపిస్తుంది. అలాగే నిర్మలుడైన సూర్యుడు ఏమి మాట్లాడకుండానే ఆకాశంలో ప్రకాశిస్తాడు. ఏవమాదీని చాన్యాని పరిత్యక్తాని మేధయా జ్వలంతి యశసా లోకే యాని వ్యాహరంతి చ. ప్రపంచంలో ఇలాగే ఇంకా ఎంతోమంది మేధ లేని వస్తువులు కూడా తమ గురించి చెప్పుకోకుండానే కీర్తితో ప్రకాశిస్తూ ఉంటాయి. నలోకే దీప్యతే మూర్ధః కేవలాత్మ ప్రశంసయా అపి చాపీతః స్వభ్రే కృత విద్యః ప్రకాశతే. కేవలం ఆత్మస్తుతి చేసుకున్నంత మాత్రాన మూర్ఖుడు ప్రకాశించడు. విద్వాంసుడు గుహలో నివసించిన సర్వత్రా ప్రసిద్ధి వహిస్తాడు. అసదుచ్చైరపి ప్రోక్తః శబ్దః సముపశామ్యతి దీప్యతే త్వేవ లోకేషు శనైరపి సుభాషితం. ఎంత పెద్దగా చెప్పినా చెడ్డ మాట అనేది ఆకాశంలో శమించిపోతుంది. మెల్లగా చెప్పిన మంచి మాట అనేది లోకమంతటా వ్యాపించి ప్రకాశిస్తుంది. మూఢానాం అవలిప్తానాం అసారం భాషితం బహు దర్శయచ్చంతరాత్మానం అగ్నిరూపమివాంశుమాన్. దహించే అగ్ని తన రూపాన్ని ప్రకాశింపజేస్తుంది. అలానే గర్వితులైన మూర్ఖులు పలికిన సారరహితమైన మాటలు వారి యొక్క అంతఃకరణాన్ని బయటపడతాయి. ఏతస్మాత్ కారణాత్ ప్రజ్ఞాం మృగయంతే పృథగ్విదాం ప్రజ్ఞాలాభో హి భూతానాం ఉత్తమః ప్రతిభాతి మే. అందుకే శ్రేయస్కాములు బహువిధ ప్రజ్ఞను సంపాదించాలని ప్రయత్నిస్తారు. అన్నిటికంటే ప్రజ్ఞాలాభమే ప్రాణులకు ఉత్తమమని నాకు తోస్తున్నది. నా పృష్టః కస్యచిద్ భూయాత్ నాప్యన్యాయేన పృచ్ఛతః
జ్ఞానవానపి మేధావి జడవత్ సముపాభిషేత్. ఎవరికి కూడా అడగకుండా ఏది చెప్పకూడదు. అలానే అన్యాయంగా అడిగిన వాడికి చెప్పకూడదు. తెలిసినా సరే మేధావి జడులిలాగా మౌనంగా ఉండాలి. తతో వాసం పరీక్షేత ధర్మనిత్యేషు సాధుషు మనుష్యేషు వదాన్యేషు స్వధర్మ నిరతేషు చ. మానవుడు ఎప్పుడు కూడాను నిత్య ధర్మపరులైన సాధువులతోటి, వదాన్యులతోటి, స్వధర్మ నిరతులతోటి నివసించాలని కోరుకోవాలి. చతుర్నాం యత్ర వర్ణానాం ధర్మ వ్యతికరో భవేత్ నత్ర వాసం కుర్వీత శ్రేయోద్ధి కథంచన. చాతుర్వర్ణ్య ధర్మాలు ఉల్లంఘించే చోట శ్రేయస్కాముడు ఎప్పుడు నివసించకూడదు. నిరారంభోప్య మిహ్య యథా లబ్ధోపజీవన పుణ్యం పుణ్యేషు విమలం పాపం పాపేషు చాప్రయేత్. ఏ ప్రయత్నం చేయకుండా దొరికిన దాంతో జీవించేవాడైనా పుణ్యాత్ములతో కలిసి ఉంటే పుణ్యం పొందుతాడు, పాపులతో కలిసి ఉంటే పాపం పొందుతాడు. అపామగ్నే తదేం దోశ్చ స్పర్శం వేదయతే యథా తథా పశ్యామహే స్పర్శం ఉభయో పుణ్యపాపయో. నీటికి అగ్ని సంపర్కంతో వేడిమి వస్తుంది, అలానే చంద్ర సంపర్కంతో చల్లదనం కలుగుతుంది. అలాగే మానవుడికి పుణ్యాత్ముల సంపర్కంతో పుణ్యము, పాపుల సంపర్కంతో పాపము అంటుతుంది. రేపు మనం 40వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.